తను కూడా అందరూ వచ్చి వాళ్ళ ప్లస్లు అయితే మైనస్ అయితే చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ స్టార్ట్ అయింది మాకుండా. సాటర్డే రోజు మనం అబ్జర్వ్ చేస్తాను. సాటర్డే రోజు మన మాధురి అనే ఒక ఆంటీకి మన చాలామంది వారికి ఇచ్చారు, హైపరాది కానీ నాగార్జున మాట తీరు బాగాలేదు అని వీడియో చూపించి మరి తిట్టారు. కానీ నామినేషన్కి వచ్చేసరికి అసలు మారిపోయింది. అసలు అందరూ మాధురి నామినేట్ చేస్తారు అనుకున్నా కానీ అందరూ కూడా మాధురి ఒక్కదాని ఉద్దేశం మీకు అందరూ నామినేట్ చేయడం సో క్రేజ్ అనిపించి ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పటికైతే సోగా నడుస్తుంది. వాస్తవానికి అయితే మేము అనుకున్న రేంజ్ కన్నా కూడా వైల్డ్ కార్డ్ వచ్చిన చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాధురిని నామినేట్ చేసే దమ్ము అవసరం ఎవరికి లేదంటావా అన్న? డిఫెండ్ చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తారన్న. తనకి కరెక్ట్గా నాన్న డిఫెండ్ చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఒక శ్రీజ ఉండే తను బయటకు వెళ్ళిపోయింది, మాస్ మ్యాన్ ఉండే తను బయటకు వెళ్ళిపోయాడు. తను డీ కొట్టాలంటే అవతల వ్యక్తికి కూడా అంత దమ్ము ఉండాలి కదా. ఇతర వ్యక్తి అయితే నాకు కనిపిస్తలేదు. కాబట్టి మేబీ వాళ్ళు తన టచ్ చేసే కూడా అవకాశం లేదంటే కనిపిస్తుంది. తనుజ ఢీ కొట్టే ఛాన్స్ ఉంది అన్న. మేబీ ఇక్కడ టైం ఉంది కదా, మేబీ నెక్స్ట్ వీక్ కానీ ఆ విషయం కనిపించే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా కూడా ఒకరు నామినేషన్ చేయాలి తప్పులు కనిపించాలి. సో మాధురి దగ్గర తప్పులు కనిపించడం కూడా తను నామినేట్ చేస్తలేరంటే ఎందుకో భయపడుతున్నారన్న ఫీలింగ్ అయితే కనిపించింది. మరి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఆయిషా వీళ్ళంతా వైద్యులు వచ్చిన తర్వాత ఈ బాండింగ్స్ అన్ని లేపేస్తామన్నారు కదా. ఈ 1 వీక్ మొత్తం ఇదే బాండింగ్ మీద నడుస్తుంది. బాండింగ్ కట్ అయిపోయింది. చాలామంది వాళ్ళు ఈవెన్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజ ఇమానియల్ నామినేట్ చేస్తారా చేయరా అనుకున్నాము. కానీ ఇమానియలే తనుజ నామినేట్ కళ్యాణ్ చేయమని చెప్పడం ద్వారా ఇవన్నీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ అంటే ట్విస్ట్లో కేర్ ఆఫ్ అడ్రస్ కదా అట్లా అనిపించింది నాకు. అంటే ఇమాన్యుయల్ తనుజ